మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మీద దీవించినగాక. హల్లెలూయా. కొన్ని నిమిషాలు మాత్రమే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ తెరిచి రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. త్వరగా అందరము బైబిల్ తెరిచి రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం చదువుకుందాం. చిన్నపిల్లలు కూడా ఎవరు అలర చేయకూడదు, జాగ్రత్తగా ఉండండి. మీరు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశమునకు మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై చాలు. దేవుడు వాక్యంతో మనతో మాట్లాడుగాక. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను స్వీకరించే హృదయాన్ని ప్రభు మనకు దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన ఉపదేశాన్ని మనము ఈరోజు వినబోతున్నాము. దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపం చేసుకోండి, దేవుడు ఇక్కడ ఏం బోధిస్తున్నాడంటే, మీరు ఏది విన్నారో, ఏ ఉపదేశాన్ని విన్నారో దానికి పూర్తిగా లోబడిపోండి అని చెప్తున్నాడు. దేనికి లోబడిపోవాలి? మీరు ఏ ఉపదేశం విన్నారు, ఆ విన్న ఉపదేశానికి మీరేం కావాలి? పూర్తిగా లోబడిపోవాలి. అంటే 4 రకాల ఉపదేశాలు ఉండి 4 రకాల ఉపదేశాలకు నువ్వు లోబడిపోయావు అనుకో, అది లోబడిపోవటం కాదు. బైబిల్ నీకు ఏది బోధిస్తుందో వాక్యానుసారమైన ఉపదేశానికి మనం లోబడిపోవాలి. ఎవరు లోబడతారు? జాగ్రత్తగా వినాలి. ఎవరు లోబడతారు? చెప్పింది వినేవారా, చెప్పింది చేసేవారా? అమ్మా, చెప్పింది చేసేవారు లోబడతారు. ఇప్పుడు మీరు ఏ పునాది మీద కట్టబడ్డారంటే, మీరు చేసేవారైతే మీరు విన్న వాక్యానుసారమైన పునాది మీద కట్టబడతారు. బైబిల్లో చాలామంది చెప్పింది చేశారు, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో ఒక 3 జీవితాలు నేను చూసేసి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దానికంటే ముందు ఇక్కడ ఏమంటున్నారంటే, మరొకసారి 17 వచ్చి చదువుకుందామా. మీరు నాకు చూడండి, దేనికి దాసులు ఉన్నారంట. మనం ఇప్పుడు నేను మీకు ఒక 2 విషయాలు నేర్పించాలని ఆశపడుతున్నాను. ఒకటి, పాపం అంటే ఏంటి, తప్పు అంటే ఏంటి. దేవుడికి తప్పు అంటే కోపమా, పాపం అంటే కోపమా? జాగ్రత్తగానండి. ఒకటి, తప్పు అంటే ఏంటి, పాపం అంటే ఏంటి. 2, తప్పు అంటే దేవుని కోపమా, పాపం అంటే దేవుని కోపమా? మీరు ఆలోచించండి. తప్పు అంటే ఏంటి? తప్పు అంటే ఏంటంటే, బై మిస్టేక్లో జరిగిన దాన్ని తప్పు అంటారు. బై మిస్టేక్ చేసిన దాన్ని తప్పు అంటారు. అనుకోకుండా జరిగిన దాన్ని తప్పు అంటారు. అలా జరగదులే అనుకున్నావు, అలా జరిగింది. అది బండి స్టాండర్డ్స్ పెట్టావు, పడదనుకున్నావు, పడింది. బై మిస్టేక్, తప్పది. నువ్వు కావాలని బండిని పడేలా. మరి పాపం అంటే ఏంటి? జాగ్రత్తగా అండి. పాపం అంటే దేవునికి ఎందుకు కోపం అంటే, తప్పు అంటే దేవుడి కోపం లేదు, తప్పు సరిదిద్దుకుంటానికి అవకాశం ఉంటుంది. మరి పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటంటే, ఇది చేయకూడదు అని తెలిసినా అదే చేస్తే పాపం అంటారు. ఇది చేయకూడదు అని తెలుసు, అదే చేస్తే దాన్ని పాపం అంటారు. కాబట్టి పాపం అంటేనే ప్రభు కోపం, తప్పు అంటే ప్రభు కోపం లేదు. ఇది చేయకూడదని నీకు తెలుసు. ఈరోజు నేను బైబిల్ చదవకుండా ఉండకూడదు. ప్రతి మనిషికి యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించాలి. కనీసం రోజుకి 5 నిమిషాలు చదవాలి. 5 నిమిషాల సమయం కూడా 24 గంటల్లో ప్రభువుకు అప్పగించి బైబిల్ చదవలేకపోతున్నావంటే అది నువ్వు చేస్తున్న పాపాన్ని మర్చిపోవద్దు. ప్రభు ఈ దోషాన్ని మీ పైన మోపితే మీరేం చేస్తారో నాకు తెలియదు, మీరేం చెప్తారో నాకు తెలియదు. మీకు తెలుసు
బైబిల్ చదవాలని, మీకు తెలుసు ప్రార్థనలు చేయాలని. వారంలో ఒకరోజు అలసిపోయామయ్యా, నో ప్రాబ్లం అని నేను చెప్పను, పర్వాలా. వారంలో అలసిపోయామయ్యా, అందువల్ల బైబిల్ చదవలేకపోయామయ్యా, నో ప్రాబ్లం అని నేను చెప్పను, పర్వాలా. అట్లా కాకుండా వారంలో 7 రోజుల్లో ఒకరోజే బైబిల్ చదివి ఒకరోజే ప్రార్థన చేసి మిగతా 7 రోజులు కూడా మన ఇష్టానుసారం మనం గడిపామనుకో, చేయవలసింది చేయకపోతే అది పాపంగా మార్చబడిపోయింది. స్తోత్రం. దేవుడు ముందుకు చెప్పాడు పండు తినొద్దని, ఆ పండు వాళ్ళు తిన్నారు కాబట్టి అది పాపంగా ఎంచబడింది. ప్రభువు కనుక చెప్పకున్నట్లయితే అది పాపంగా ఎంచబడేది కాదు. ప్రభు పర్టికులర్గా చెప్పాడు ఈ పని చేయొద్దని, జాగ్రత్త తినాలి. దేవుని వాక్యం ఉన్న మన జీవితంలో నువ్వు ఏ పునాది మీద కట్టబడ్డావు, ఆ పునాది మీద కట్టబడటానికి నువ్వు చెప్పింది చేయగలిగిన మనసు నీకుందా? ఇది మనం ఆలోచించుకోవాలి. బైబిల్లో ఆదికాండం 6వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాస్తుంటుంది. ఆదికాండం 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలంగా, ఎవరితో అంటమ్మా? అట్నే ఉంచండి, నా తల నా పైకెత్తండి. ఎవరితో నిలబడింది బలత్కారంగా? శరీరులు అంటే ఎవరు? పాముల, కుక్కల, నక్కల, పందుల, చీమల, దోమల, మనుషులు బలత్కారులుగా మార్చబడిపోయారు. మృగాలు శ్రేష్టకరంగా బతుకుతున్నాయి అంట. మనుషులు ఎట్ట మార్చబడ్డారు? మృగాలుగా అవి తయారైతే మృగాలేమో ప్రశాంతంగా ఉంటున్నాయంట. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. సర్వ శరీరుల మూలంగా భూమి బలత్కారం చేయబడిపోయింది. కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చేసింది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును, చితిసారపు మ్రాణులతోటి నీ కొరకు వాడని చేసుకోము. చాలా నకలు చూడండి. ఇప్పుడు దేవుడు నోవాహు గారితో ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అసలు ప్రజెంట్ పరిస్థితులు చెప్తున్నాడు. ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉందంట? బలత్కారంతో నింపబడిపోయిందంట. షాలేం కొంచెం జరగండి, చక్కర ఎనిమిది జరగబ్బాయి. ఎలా నింపబడిపోయింది? భూమి బలత్కారంతో నింపబడిపోయింది, అక్రమంతో నింపబడిపోయింది. దేవుడు భరించలేనంత స్థితిలో భూమి మార్చబడిపోయిందంట. ఇది చూసిన దేవుడు ఏం చేశాడంటే, ఒక పెద్ద ఆయన పిలిచాడు. ఆ పెద్ద ఆయన పేరు ఏం పేరంటే నోవాహు. ఆ తరంలో నిందారహితుడిగా ఉన్నాడు. ఇప్పుడు భూమిని బలాత్కారంగా నింపబడిపోయింది కాబట్టి భూమితో పాటే ప్రజలను కూడా ఏం చేయాలి? నశింపచేయాలి. నేను అంటాను, ఒక కరోనా వైరస్ పంపిస్తే అప్పుడే అసలు పెద్ద మ్యాటర్ ఉండేది కాదు కదా. జాగ్రత్త తినాలి బాబు, జాగ్రత్త తినండి. ఒక కరోనా వైరస్ అప్పుడే కనుక పంపించినట్టు భూమిపైకి అసలు గొడవ ఉండేది కాదు కదండి. నువ్వు అనుకుంటున్నావు నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుంటూ, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకుంటూ సుఖజీవనం చేస్తూ నేను భక్తి చేస్తున్నాను, నేను భక్తుడను మనం అనుకున్నాం అనుకో, పప్పులో కాలేసినట్టే, మన బ్రతుకులు తుప్పుపడిపోయినట్టే. ఎందుకు తెలుసా? దేవుడు కృప. వాళ్ళు సర్వ శరీరులు దోషులైపోయినప్పటికీ 120 సంవత్సరాలు వారి దోషకీలు నా ప్రభు భరిస్తూనే వస్తున్నాడు. 120 సంవత్సరాలండి నోవాహు పడవ కడటానికి సమయం పట్టింది. ఆ 120 సంవత్సరాల పాటు ఆ దుర్మార్గపు హృదయం కలిగిన వాళ్ళని భరిస్తూనే వచ్చాడు. వాళ్ళకి వర్షం పడటం ఆపలేదు, వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని ఇవ్వకుండా మానలేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఆరోగ్యాన్ని ఇవ్వకుండా ప్రభు మానలేదు. 120 సంవత్సరాలు. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి, అది నీ టాలెంట్ కాదు. మనం ఎప్పుడు కూడా
దేవుని రుణం తీర్చలేము అన్న స్థితిలోనే ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని రుణం తీర్చలేమే అన్న స్థితిలో ఉండాలి. కానీ దేవునికి నేను చాలా చేస్తున్నాను అనుకున్నాను అనుకో, అయిపోయినట్టే. ఆయన ఏమంటాడు? పెద్ద ఆయన దావీదు గారు ఏమంటాడు? నేనున్న ఈ కష్టస్థితిలోనే ఆల్మోస్ట్ 90,000 కోట్ల రూపాయల మందిరం కడతానికి ధనాన్ని కానుక ఇచ్చాడంట. ఏ స్థితిలో ఇచ్చాడంట? నేను ఈ కష్టస్థితిలో ఇచ్చానయ్యా, పెద్ద కానుకేంది ఇది, అసలు ఇది పెద్ద కానుక కాదని చెప్పేసి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఎన్ని చేసినా కానీ, ఎలాంటి భక్తి చేసినా కానీ దేవుడికి మనం ఎలా మార్చబడాలి తెలుసా? మనం కృతజ్ఞులమే. మనం దేవునిగా మార్చబడకూడదు. హలో, నీ పేరు ఏం పేరు? ఏసా. నేను పోతున్నాను కానీ బండి మీద నీ దేవదూతలకు ఇద్దరు పంపి. సెక్యూరిటీ గడ్డ అయిపోయాడు ఆయన. ఒక సెక్యూరిటీ సమస్యలు ఉంటాయి, వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి, బాబు మేము చిన్న కంపెనీ పెట్టుకున్నాం, ఇక్కడ మాకు ఒక 2 సెక్యూరిటీ గార్డులు కావాలని చెప్పేసి అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మిలిటరీలో చేసి రిటైర్డ్ అయిపోయి వచ్చి ఉంటారు. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలన్నమాట. ఈ మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇలాంటి మిలిటరీలోంచి సేవ చేసి వచ్చిన వాళ్ళకి వచ్చినాక మంచి జీతాలు ఇచ్చేసేసి వాళ్ళని సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకుంటారు. వాళ్ళని పంపిస్తారు ఒక ఇద్దరిని. అట్నే మనం ఏం చేస్తామంటే, నువ్వు కూడా పంపి ఒక ఇద్దరిని. అరే నువ్వేం చేసావు? నువ్వు పంపించాలి దేవదూతల్ని. నువ్వేం చేసావని పంపించాలి? అయిన కృప, నువ్వు బ్రతికితే 24 గంటల్లో 1 గంట నాతో గడుపుతావని, మన ఇద్దరం మాట్లాడుకుందామని దేవుని ఆశ అది. స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా అండి. ఇప్పుడు నోవాహు గారితో దేవుడు ఏం చెప్తానంటే, స్థితిసారపు మ్రాణుతో కట్టాలి. నీ ఇష్టం వచ్చినట్టు యాపతోటి, టేకుతోటి, తుమ్మకర్రతోటి నీ ఇష్టం వచ్చినట్టు ఇంటి తలుపులు చేసుకుంటావు. అలా కాదు. ఇక్కడ ఏం చెప్తానంటే ఆయన స్థితిసారపు మానుతోనే కట్టాలి. ఆ స్థితిసారపు మాను ఆ అరణ్య ప్రాంతాల్లో, అడవుల్లో, కొండల్లో ఎక్కడ దొరికిద్దో పోయి దేవులాడుకోవాలి. నీ ఇష్టం మేరీ, నీ ఇష్టం వచ్చిన చోట కాదు, స్థితిసారపు మానే కావాలి పడవ కట్టాలంటే. అప్పుడు నువ్వు బతుకుతావు. నీ ఇష్టం వచ్చిన పడవ, నువ్వు ఇష్టం వచ్చిన మెటీరియల్ తోటి నువ్వు పడవ కట్టుకున్నావు అనుకో, నువ్వు బతకవు. మీరు ఆలోచించండి, నేను చెప్పట్లా, ప్రభు బైబిల్ చెబుతుంది. స్థితిసారపు మానుతోనే కట్టాలి. దేనితోనంటే దాంతో మనం కట్టామనుకోండి, అది పడవ కడతానికి ఉపయోగపడదో, షోకేస్లో పెట్టుకుంటానికి ఉపయోగపడుద్ది. నీళ్ల మీద అది ఆగదు. నీళ్ల మీద నీ పడవకి బొక్కలు పడకుండా ఉండాలంటే 1800 సంవత్సరంలో టైటానిక్ షిప్ మునిగిపోయిందండి. కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద ఇంజనీర్లు కట్టిన షిప్పు 1500 మంది ప్రాణాలు తీసిందండి. స్తోత్రం. ఒక్క ఎలుగు పిల్ల చావుల నోవాహు పడవ కడితే, నోవాహు వాడగడితే కారణం యేసయ్య చెప్తున్నాడు, స్థితిసారపు మానుతో కట్టమని. దేవుడు చెప్పిన పునాది మీద మనం కట్టబడి చేసామనుకో, చీమ కూడా, డెక్కకు కూడా నష్టం జరగదు, ఎలుగు కూడా నష్టం జరగదండి. స్తోత్రం. ఎలుగు కూడా నష్టం జరగదు. ప్రైజ్లో. సరే, యేసుప్రభు చెబుతున్నాడు, ఏం చెబుతున్నాడు? నీ కోసము ఒక పడవను కట్టుకోమని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు పడవ కడతాం స్టార్ట్ అయిపోయింది. ఆ పడవ కడతాం స్టార్ట్ అయిపోయినాక ఆ పడవ కోసం ఎన్ని వందల మంది లేకపోతే ఎన్ని వేల మంది పనిచేశారు చెప్పండి? చెప్పాలి. ఎంతమంది పనిచేశారమ్మా? 8 మంది పనిచేశారు. ఎంతమంది పనిచేశారు? దేవుడు ఎవరితో మాట్లాడాడు? దేవుడు ఒక్కడితోనే మాట్లాడాడు. నువ్వేమంటా? అమ్మ రేపొద్దున ప్రార్థన రాన్నావు అనుకో, ప్రార్థన దేవుడు మాతో చెప్పలేదుగా, దేవుడు నాతో చెప్తే నేను చెప్తానులే అంటే. చూడండి, మనం చెప్పింది చేయాలి అంటే, మన ఉపదేశ క్రమం మీద నువ్వు కట్టబడాలంటే, దేవుడు నోవాహుతో మాట్లాడితే, నోవాహు పడవ కడదామంటే వాళ్ళ ఇంట్లో ఉన్న 7 పిన్ డ్రాప్ సైలెంట్. వాళ్ళ ఇంట్లో ఉన్న 7 కారణం బహుశా తండ్రి అని గౌరవించారో, లేకపోతే ఈయన దేవుని సేవకుడని గౌరవించారో, లేకపోతే మా నాన్న ఏది చేసినా కరెక్ట్గానే చేస్తానని గౌరవించారో నాకు తెలియదు. కానీ 7 లోబడ్డారండి.
1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు మీరు చెప్తే నేను వింటా? చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు విన్నారు. 120 సంవత్సరాలు విన్నారండి. మన చిన్న సంఘాల్లో సేవకుడి మాట 1 వారం వింటే 1 వారం విను, 1 నెల వింటే 1 నెల విను, 1 సంవత్సరం వింటే 1 సంవత్సరం విను. మన సంఘమే కాదు, ఆల్మోస్ట్ అన్ని సంఘాలు అంతే ఉన్నాయి. ఎందుకు? ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు పునాదులు వేసుకుంటున్నారు, కట్టుకుంటున్నారంట. అందుకని బైబిల్ ఒక మాట రాస్తుంటుంది, బాబేల్ గోపురం కట్టబెడతాం. యేసయ్య చూసి వాళ్ళని చూస్తా, ఆ కట్టడ చూస్తానికి ఎందుకు వచ్చాడంట. బాబేల్ గోపురాన్ని కడుతున్నప్పుడు ఆ కట్టడ చూసేసి, అది చదవండి 11వ అధ్యాయం ఆదికాండం, ఒక మాట చదవండి. 5వ వచనం, 11వ అధ్యాయం 5వ వచనం, జాగ్రత్త వినాలి. ఇప్పుడు చూడండి, నాకెళ్ళి చూడండి. ఇప్పుడు నరులు కట్టిన పట్టణమును, గోపురమును, దాని పేరు ఏం పేరు? బాబేల్. బాబేల్ అంటే నరులు, సంఘములో ఉన్న అందరము ఒకే పునాది మీద పనిచేసామనుకో, దాన్ని చూస్తానికి దేవుడు దిగి వస్తాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. లేదు, నా ఇష్టం నాది అని చెప్పేసి నువ్వు తిరిగేవనుకో, అక్కడ ఉండదు, బాబేల్ గోపురం ఉండదు. మరి నువ్వు అడగొచ్చు నన్ను, మరి దేవుడు దిగి చూస్తానికి వచ్చాడు కదా, దేవుడు ఇష్టపడినప్పుడు ఆ బాబేల్ని ఎందుకు కూల్చేసి, ఆ బాబేల్ కాడ ఆ నరులందరూ ఎందుకు చెల్లాచెదరం చేశారంటే, బాబేలు గోపురం కడతాం కరెక్టే, పట్టణం కట్టుకుంటాం కరెక్టే, కానీ వాళ్ళ ఆలోచన ఎలా ఉందో తెలుసా, ఇక్కడే స్థిరపడిపోదాం అనుకున్నారంట వాళ్ళు. కానీ దేవుని ఉద్దేశం ఏంది? ప్రపంచాన్ని నింపాలి. ఆదాముతో చేసిన వాగ్దానము ఆదికాండం చదవద్దు, 1వ అధ్యాయం 27వ వచనంలో, మీరు నింపండి, ఒక చోటే ఉంటే నింపబడదు, భూమి అంతటికి పోవాలి, భూమి అంతా నింపాలి. ఈ వాగ్దానం నెరవేర్చబడాలంటే దేవుడు వాళ్ళని పంపించేసేయాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ టవర్ ఎక్కడ కడదాము, ఈ అపార్ట్మెంట్ కడదాం, ఈ అపార్ట్మెంటు ఆకాశం మట్టుకంత కట్టేసేసి అక్కడే ఒక 50 లక్షల మంది ఉందాం, ఇంకొక అపార్ట్మెంట్ కడదాం, ఇక్కడ ఒక 10 కోట్ల మంది ఉందాం అని అనుకుంటున్నారంట వాళ్ళు. ఆ ఆలోచనలు తారుమారు చేసాడంట. జాగ్రత్తగా వినాలి. నోవాహుతో చెప్పిన మాటని మిగతా 7 ఏకీభవించారు కాబట్టి రక్షణ వాడ స్థాపించబడింది. చెప్పింది చేసే అనుభవంలో ఉంటే ఆశీర్వాదం, చెప్పింది చేసే అనుభవంలో ఉంటే దీవెన, చెప్పింది చేసే అనుభవంలో ఉంటే ఆరోగ్యము, చెప్పింది చేసే అనుభవంలో ఉంటే సమృద్ధి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీళ్ళు 7 కూడా అండి ఏం మాట్లాడలా. ఇది ఎందుకు చేయాలి మేము, ఇది ఎందుకు చేయకూడదని అడగలా. నేను చెప్తున్నాను, మీరు విన్న ఉపదేశం మీద, అంటే దేవుడు నోవాహు గారు చెప్పిన ఉపదేశం మీద ఆ మాటని బేస్ చేసుకొని అప్పటి వరకు చూడలేదు వర్షాన్ని, అప్పటి వరకు చూడని వర్షాన్ని నమ్మి 120 సంవత్సరాలు ప్రయాసపడి ఒక్కడితో 7 నడిచాడండి. ఒక్కడితో 7. ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడకూడదు, మాట్లాడితే మీరు బాధపడతారు, నన్ను క్షమించండి. చెప్పకూడదు, నేను ఇప్పుడు చెప్పాల్సిన మాట చెప్పకూడదు, చెబితే బాధపడతారు. చెప్పకూడదు నాకు చెబితే ఇంకెందుకులే కానీ. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగతి నేను చెప్తున్నాను, వీళ్ళు దేవుడు చెప్పిన బోధ ప్రకారం విని దాని ప్రకారం పడవ కట్టుకుంటే భూలోకాన్ని ఆశీర్వాదకరంగా ఉన్నారంట. చెప్పింది చేశారు, దానికి ఏమయ్యారు వీళ్ళు? భూలోకమునకు 9వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారుని ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడు. చాలు. ఇప్పుడు ఏమన్నారు? దేవుడు ఏం చేసాడు? వీళ్ళని ఆశీర్వదించేశాడు. అంటే వీళ్ళు చెప్పింది చేశారు కాబట్టి వీళ్ళు భూమికి ఎలా మార్చబడ్డారు? ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. జాగ్రత్తగా వినాలి. చెప్పింది చేశారు కాబట్టి వీళ్ళు ఏం చేశారు?
ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. వారిని ఆశీర్వదించి అనే మాట్లాడటానికి 120 సంవత్సరాలు కష్టపడ్డారండి. ఇప్పుడు ఒక నోరు తెత్తే సేవకుడు నీ గురించి రోజుకి ఎన్నిసార్లు ఆశీర్వదించమని ప్రార్థన చేయాలి అర్థం కావట్లా. ఆ ఆశీర్వాదం పొందుకోవడానికి నేను ఎలా కష్టపడాలి ప్రభు అని అడిగేవాళ్ళు లేరు. పాపం ఆ పెద్ద 120 సంవత్సరాలు కష్టపడితే ఆశీర్వాదం వచ్చింది. నేను చెప్తున్నాను, ఏదో ఒక ప్రయాసపడకుండా నువ్వు ఆశీర్వాదం పొందలేవు. ఒకవేళ పొందినా కానీ అది దేవుడిచ్చిన ఆశీర్వాదం కాదు, దేవుని పేరు మీద ఉంటుంది. కానీ అది ఎందుకు తెలుసా చెప్పాలి, ఏంటిది? దెయ్యపు ఆశీర్వాదం, సాతాను ఆశీర్వాదం. స్తోత్రం. వీళ్ళు దేవుడు చెప్పిన ఉపదేశ ప్రకారం ఈని అలాగు చేసి వాళ్ళు లోకమునకు చెప్పాలి ఆశీర్వాదకరంగా ఉన్నారు. నెంబర్ 1, నేను ఇంకొకటి కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 4-5 వాక్యాలు కూడా చదవండి. కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవలనని ఇజ్రాయేలీలతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ తారీఖున సాయంకాలమందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరచుకొనిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును ఇజ్రాయేలీలు అతడు చెప్పినట్టే చేశారు. నాకెళ్ళి చూడండి, ఇప్పుడు అల్లుండి చెప్పండి, నాకెళ్ళి చూడండి. ఇక్కడ ఒక టీము, ఇందాక టీం ఎవరు? ఉపదేశం ప్రకారం చేసి భూలోకానికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. ఆశీర్వాదం కాదు, భూలోకానికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. ఇప్పుడు ఈ టీం ఏ టీము? వీళ్ళు దేనికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు చెప్తానేనండి. వీళ్ళు దేనికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డారో జాగ్రత్తగానండి. ఈ మాటలు మనకు చాలా అవసరం. ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు 40 సంవత్సరాలు బానిసత్వం నుంచి విడిపించుకొని తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ 1 సంవత్సరం అయిపోయిందేమో. అప్పటికి సంవత్సరం అయిపోయినాక ఆయన ఏం చెప్తున్నాడంటే, మనం అందరం కలిసి పస్కా పండగని ఆచరించాలి అని చెప్తున్నాడు. ఏం చేయాలి అబ్బాయి? పస్కా పండగని ఆచరించాలనగా వాళ్ళు ఎక్కడ ఉన్నారంట? వాళ్ళు ఎక్కడున్నప్పుడు అందరు నాకు తలెత్తండి. వాళ్ళు ఎక్కడున్నప్పుడు ఆచరించారు? ఐగుప్తులో ఉన్నప్పుడు ఆచరించారు. ఐగుప్తు ప్రపంచానికి ఒక మోడలు. జాగ్రత్తగానండి. వాళ్ళు పస్కా పండుగ ఎక్కడ ఆచరించారు నాన్న? ఐగుప్తులో ఉన్నప్పుడు ఆచరించారు. ఐగుప్తు ప్రపంచానికి ఒక మోడలు. ఎక్కడ లేని రకరకాల విధాలమైన వస్త్రాలు కానివ్వండి, పనిముట్లు కానివ్వండి, రథాలు కానివ్వండి, ఒంటెలు కానివ్వండి, వాడలు కానివ్వండి, గుర్రాలు కానివ్వండి, సమస్తము ఎక్కడున్నాయి? ఐగుప్తులో ఉన్నాయి. వారు ఐగుప్తులో ఉన్నప్పుడు పస్కాని ఆశ్రయించారు. ఆ పస్కాకు కావాల్సిన సామాగ్రి మొత్తం సమకూర్చుకున్నారంట. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? వాళ్ళు ఎక్కడున్నారంట? ఇప్పుడు ఎక్కడున్నారు? అరణ్యంలో ఉన్నారు. 4 వచ్చిన జాగ్రత్తగానండి, చదవండి. ఎక్కడక్కడ నాయకులు చూడండి, ఎక్కడ? అందరు చెప్పాలి, పెద్దగా చెప్పాలి. ఎక్కడున్నారంట? అరణ్యంలో ఉన్నారు. ఫస్ట్ ఎక్కడున్నప్పుడు ఆచరించారు వాళ్ళు పస్కా పండుగని? ఐగుప్తులో అన్నీ ఉన్నప్పుడు ఆచరించారు. ఇప్పుడు అదే పండుగని ఎక్కడ ఆచరించాలి? అరణ్యంలో ఆచరించాలి. దేవుడు చేసిన ఉపదేశానికి వాళ్ళు లోబడి పస్కా పండుగ కావాల్సిన సామాగ్రి అంతా సిద్ధపరచుకున్నారంటండి. ఎక్కడ సమకూర్చుకున్నారు? అరణ్యంలో. అందుకని ఇజ్రాయేల్ని 40 సంవత్సరాలు దేవుడు పోషించాడు. అందుకని ఇజ్రాయేలీని 40 సంవత్సరాలు పోషించాడండి. ఈ పస్కా పండుగ కావాల్సిన మెటీరియల్ ఏం చెప్పండి? ఒక మేకపిల్ల కానీ, ఒక గొర్రె పిల్ల కానీ. చదవండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 6వ వచనం.
నిర్గమకాండము 12వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. నిర్దోషమైన ఏడాది మేకపిల్లను తీసుకోవలెను, ఏడాది మగపిల్లను తీసుకోవలెను, గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. నాయక చూడండి, ఇప్పుడు ఇది కావాల్సింది ఏంటంటే శ్రేష్టమైన గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ కావాలా, అంటే గొర్రె కానీ మేక కానీ కావాలి. వీళ్ళు ఈ పస్కా పండగని 3 సంవత్సరాలకు ఒకసారి ఆచరించాలా, 11 సంవత్సరాలకు ఒకసారి ఆచరించాలా, 7 సంవత్సరాలకు ఒకసారి ఆచరించాలా? అమ్మా ఏందమ్మా పర్లేదు చెప్పండి, త్వరగా ప్లీజ్. ద్వారకా చెప్పిద్ది. ఎప్పుడున్నా 14 సంవత్సరాలకు ఒకసారి ఆచరించాలి. ఇంకొకరికి అవకాశం, ఒకళ్ళు చెప్పారు సంవత్సరం. ఇంకా త్వరగా బాయ్స్ మీరు చెప్పండి అన్న. అబ్బాయి ఈ పస్కా పండుగను ఎప్పుడు ఆచరించాలి? 3 వాళ్ళు చెప్పండి త్వరగా. ఏమ్మా సరే ఆడవాళ్ళు చెప్పండి. అమ్మా ప్రభావతి ఎప్పుడు నన్ను ఆచరించాలి? 3 సంవత్సరాలుగా, 7 సంవత్సరాలుగా, 14 సంవత్సరాలుగా, 21 సంవత్సరానికి ఆచరించాలా? హల్లెలూయా. జాగ్రత్తగానండి. ఈ పస్కా పండుగ సరే మీకు అట్లా తెలియదులే కానీ మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను, ఓకేనా? మీకు అర్థమయ్యే భాషలో చెప్పానా నాన్న? మీరు చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి. క్రిస్మస్ పండుగ 3 సంవత్సరాలకు ఒకసారి ఆచరించాలా? ఓరే బాబు, ఏంది అందరి వాళ్ళు కలుగుతున్నారు ఇప్పుడు? వాళ్ళకేమో పస్కా పండుగ, మనకేమో క్రిస్మస్ పండుగ. స్తోత్రం. పస్కా పండుగని వాళ్ళు ఏం చేయలేసండి, సంవత్సరం ఆచరించాలి. కుటుంబానికి ఒక గొర్రెని కానీ, కుటుంబానికి ఒక మేకను కానీ వారు కంపల్సరీ ఒక డెడికేషన్ ప్రత్యేకించబడిన దాన్ని చేయాలి. వాళ్ళు చేశారు, అరణ్యంలో కూడా చేశారండి వాళ్ళు. నేను అంటాను, మొన్న ఫంక్షన్ కోసం మేము వెళ్ళాం కదా, లేకపోతే మాకు తెలిసేది కాదు. ఒక గొర్రెనండి 25,000, 18,000, 22,000 చెప్తున్నారు. ఒకవేళ అదే సిద్ధాంతాన్ని కనుక ప్రభు మీకు పెడితే మీరు చేయగలరా పని? అదంతెందుకమ్మా, సంవత్సరానికి మీటింగ్లు పెడుతున్నాము, కుటుంబానికి 20,000 ఇవ్వమని చెప్పాను అనుకో, నీకు ఒక దండం, నీ సభలకు ఒక దండం, నీ సంఘానికి ఒక దండం, నీ ఉపదేశానికి ఒక దండం, అసలు ఏసైకి ఒక దండం అని చెప్పేసి నేను పోయి పక్కన ఇంకా మరి కొద్ది నిమిషాల్లో డాన్స్ బేబీ డాన్స్ అనే ప్రోగ్రాంకి వెళ్ళరా మీరు? దేవుని సేవకుడు నేను చెప్పే మాట ఏంటంటే, మీరు అలాగూ చేయగలరా? ఇది దశంభాగమో, ఇది కానుకో, ఇది అర్పణం, ఇవేవి కాదు. పండగ ఆచరించడానికి ఒక స్పెషల్. ఆ ఇజ్రాయేలీలు అరణ్యంలో ఉండి కూడా దాన్ని ఆచరించారు. మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వేం చేస్తున్నా? నీకు ఇవ్వబడిన ఉపదేశ క్రమం ప్రకారం ఏం చేస్తున్నా? 40 సంవత్సరాలు వాళ్ళు ఎలా పోషించబడ్డారండి మరి? వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ గొర్రెలు. నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం? నాకుంటే కదా చేయటానికి. నా జీవితాన్ని నీకు కానుక వేస్తానయ్యా, నా కాడ ఏమని చెప్పు. ఏమ్మా జగత్కినాలి. నా ప్రసంగం అది కాదు. మీరు ఇస్తే మీకు దీవెన, ఇవ్వకపోయినా మీకు దీవెనే. ఎందుకంటే మీరు బాగుంటేనే మేము బాగుంటాం. నా సబ్జెక్ట్ అది కాదు. మీరు చేస్తారా, ప్రభు గణపరుస్తారు. చేయలేదా, ప్రభు గణపరచడం నేను చెప్పవలసిన అవసరం నాకు లేదు. నేను చెప్పాల్సిన మాట ఏం తెలుసా? అదిగో దేవుడిచ్చిన ఉపదేశ ప్రకారం 120 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి చెప్పాలి, లోకమునకు ఆశీర్వాదకరంగా వాళ్ళు మార్చబడ్డారు. ఇదిగో వీళ్ళు అరణ్యంలో ఉండి దేవుడు మోషేకు చెప్పిన దాన్ని మోషే తన ప్రజలకు చెప్తే ఆ ప్రజలంతా అలాగూ చేశారంట. 5వ వచనం చదవండి.
9:5 సంఖ్యాకాండం 9:5 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇజ్రాయేలీలు అతడు చెప్పినట్లే చేశారు. అరణ్యంలో ఉండి దేవుడు మోషేకు చెప్పినట్లు మోషే ఇజ్రాయేల్కి చెప్తే వాళ్ళు పూచిపుల్ల తప్పకుండా చేశారంట. పూచిపుల్ల తప్పకుండా చేశారంట అండి. ఏం చేశారు? పస్కా పండుగని ఆచరించారు. కానీ ఎంతమంది అయితే పూచిక పుల్ల తప్పకుండా వాళ్ళు చేశారో వాళ్ళందరూ కూడా నశించిపోయారు. వాళ్ళందరూ కూడా ఏం చేశారు? చెప్పాలి నోటే చెప్పాలి. అదేంటి? దేవుడు చెప్పినట్టు మోషే చెప్పినట్టు ఇశ్రాయేలు ప్రజలు అందరూ చేశారు కదా. 20,000 రూపాయలు విలువ కలిగిన ఈ రోజుల ప్రకారం లెక్కల ప్రకారం గొర్రె పిల్లల్ని మేక పిల్లల్ని వాళ్ళు తీసుకొచ్చి బలిచ్చారు కదా, అర్పణలు అర్పించారు కదా, ఆ పస్కా పండుగ అలాగనే ఆచరించారు కదా. ఎందుకు నశించిపోయారు? మీరు అనుకోవచ్చు, అయితే మేము కూడా క్రిస్మస్ పండుగ చేస్తున్నాం కదా, మేము కూడా నశించిపోతామని. మీకు వస్తుంది ఆ డౌటు, నాకు అర్థమవుతుంది. మేము కూడా ఈస్టర్ పండుగలు చేస్తున్నాం కదా, మేము కూడా నశించిపోతామా? నేనెందుకనాలి మీ దగ్గర దోషిగా మంచిగా మార్చబడాలి? నేను మీకెందుకు చెప్పాలి? నేనెందుకు దోషిగా మార్చబడాలి? ముందుందక ముసలి పండుగ మీకు అంటే అర్థం కావట్లేదు నాకు. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళందరూ నశించిపోయారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకు దేవుని చెప్పినట్లు చేశారు, కానీ ఒక్కరోజు చేశారు. మిగతా 365 రోజులు సనుక్కుంటూ గొనుక్కుంటూ బ్రతికారు. ఒక్కరోజే చేశారు వాళ్ళు. మిగతా 365 రోజులు సనుక్కుంటూ గొనుక్కుంటూ బ్రతికారు. కాబట్టి అరణ్యములోనే వాళ్ళు రాలిపోయారు. ఎండిపోయిన ఆకులు రాలిపోయారంట. స్తోత్రం. ఇందాక ఒక గుంపు చూసాము. వాళ్ళు దేనికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు? భూమికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. ఇక్కడ చూస్తున్నాం ఈ గుంపు వాళ్ళు దేవుని ఉపదేశ ప్రకారం చేశారు, కానీ వీళ్ళేమయ్యారు? నశించిపోయారు. ఇంకొక గుంపుని తీసుకొస్తానండి, చూసేసి మీకోసం ప్రార్థన చేస్తాను. 20వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వాక్యం. అందరూ బైబిల్ తెరిచి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. ఏది ఏమైనా కూర్చొని వాక్యం చెప్తాంత సుఖం దేనిలో లేదు. హల్లెలూయా. కమ్మగుందమ్మ. గంట సేపు కాదు, 2 గంటలు కూడా మాట్లాడతాను. రైట్. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 7వ వాక్యం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఇప్పుడు నాకు చూడండి, అంద తలెత్తి. పౌలు తెల్లపోతే వేరే ఊరు వెళ్ళాలి. ఆదివారం రోజు ప్రభు బల్ల ఉంది. ప్రభు బల్ల ఉంటే దానికోసం పౌలు చెప్పాడు, అబ్బాయి నేను వాక్యం చెప్తున్నాను వినమని చెప్పేసి అన్నాడు. అంతే. నేను వాక్యం చెప్తున్నాను వినండి అన్నాడు. అంతే. వినండి అని చెప్పేసి అన్నాడు. వాక్యం చెప్తున్నాడు వినమని చెప్పేసి అంటే వాళ్ళు వినటం స్టార్ట్ చేశారండి. ఒకడు మాత్రం వినలా. బైబిల్ చూడకుండా వాడి పేరు ఎందుకు చెప్పండి? ఏమీమా తప్ప బైబిల్ చూడకుండా విననోడు వాక్యం పేరు, ఆ విననోడు పేరు ఏం చెప్పండి? ఏం పేరు? రాజేష్ చెప్పండి. నీలిమ చెప్పండి. కాదు, వాళ్ళు కూడా కదా. ఎవరు అమ్మా చెప్పండి. ఏం పేరు? ఐతూకు చెప్పండి. అందరు వాక్యం వింటున్నారు, వాడికి మాత్రం వాక్యం వినని లేదు. నిద్రమోహం వాడు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు. 3 అంతస్తుల నుంచి పడిపోయాడంట. చెప్పినట్లు చేయకపోతే వాళ్ళు పడిపోయాడండి. వాడు సస్తే ప్రభు మహాకృపాన్ని బతికించింది. ఐతూకు అంటే అర్థం ఏంటి? భాగ్యవంతుడు అని అర్థం. ఆ భాగ్యవంతుడు ఎక్కడుండి భాగ్యవంతుడిగా మార్చబడ్డాడు? దేవుని మందిరంలో ఉండి భాగ్యవంతుడిగా మార్చబడి ఇప్పుడు ఏమైపోయాడు? యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన జీవం కలిగిన మాటలు చెబుతుంటే అవి వినకుండా పైనుంచి పడిపోయాడు.
నేను అంటున్నాను, ఈరోజు నువ్వు వింటున్న మాటలు నేను బతికించగలుగుతుందా? నువ్వు చనిపోవడానికి ఆస్కారంగా ఉందా? ఎంత వేదనండి. డబ్బు గురించే బైబిల్ పట్టిన వాళ్ళు ఆలోచించాలి, ఆరోగ్యం గురించే బైబిల్ పట్టిన వాళ్ళు ఆలోచించాలి, పెళ్ళిళ్ళు చేసుకున్న గురించే బైబిల్ పట్టిన వాళ్ళు ఆలోచించాలి, చదువుల గురించే బైబిల్ పట్టిన వాళ్ళు ఆలోచించాలి. నేను బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, మైకిల్ కోసం ప్రార్థన చేసి వారం రోజులైంది. నేను మీరు నమ్ముతారు ఎవరన్నా? అందుకే పాస్టర్ గారు మేము కూడా మా బిడ్డల కోసం ప్రార్థన చేయట్లేదు. మీకు దండం, మీ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేయండి. మీకు దండం పెడుతున్నాను, మీ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేయండి. ఈరోజు చాలా నీట్గా చక్కగా కూర్చున్నారు, దారుణంగా కూర్చున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఎందుకని మారుమోసి వచ్చింది మీకు అర్థం కావట్లా. చాలా బాగా కూర్చున్నారు. ప్రైజులో హల్లెలూయా. వాళ్ళు విని వాళ్ళు బ్రతికారు. వీడు వినకుండా సచ్చాడంటండి. ఎప్పుడు దక్కినారు? నేను అంటాను, మరి మీకు కూడా ప్రభు బలం ఉంది కదా. శనివారం రోజు ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా వాకింగ్ చెప్తే పరిస్థితి అని చెప్పు. ఈ దరిద్రుడికి పనే లేదండి, పాపిస్తోడు గంటల కూర్చోబెట్టి వాకింగ్ చెప్తా ఉంటాడు. నాశనం అయిపోనని నా మీదకి రివర్స్ వస్తూ ఉంటాయి. మనం మధ్యకాలంలో పాస్టర్ గారు చెప్తున్నాడు. ఆ పాస్టర్ గారిని చూడడం చాలా ఆశ అంట. పాపం ఎవరే కొడుతున్నారు అట్లా ప్రయాసపడి కొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఛార్జీ పెట్టుకుని అక్కడికి వెళ్ళాడంట. కారు ఇది బస్ ఎక్కి వెళ్ళిపోయినాక పాస్టర్ కలిసి వందాలన్నీ అని చెప్పానంట. అన్న ఈ ఊరు చాలా బాగుంటుందంట, ఈ ఊర్లో ఏదైనా ఒక ప్లేస్కి తీసుకెళ్ళమని చెప్పన్నాడంట. ఏ ప్లేస్కి తీసుకెళ్ళమంటారో చాలా ప్లేస్లు ఉన్నాయి, బీచ్కి తీసుకెళ్ళమంటారని అడిగాడంట. తీసుకెళ్ళమని చెప్పన్నాడంట. బీచ్ కాడికి వెళ్ళిపోయాడంట. బీచ్ కాడికి వెళ్ళిపోయినాక, వామ్మో దీన్ని ఏమంటారన్నా? దీన్ని సముద్రం అంటారా? ఏందన్నా సముద్రంలో ఇన్ని నీళ్ళు ఉన్నాయి? ఏందంట? ఏందన్నా సముద్రంలో ఇన్ని నీళ్ళు ఉన్నాయి? అందస్తు నిపోయాలకు చూస్తున్నానంట. ఇన్ని నీళ్లు ఉంటేనే దాని పేరు చెప్పాలి సముద్రం అంటారు దాన్ని. పగలనక రాత్రనక ఆరాధించేవాడే క్రైస్తవుడు. హద్దులు పెట్టుకుని ఆరాధించేవాడు, ఆచారం చేసేవాడు, హద్దులు లేకుండా ఆరాధించేవాడే నిజమైన క్రైస్తవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎవరివి? ఆ మాటలిని బతకగలిగిన వాడివా, చావటానికి వచ్చినవాడివా? చాలా సంఘాలు ఇదే మాట. 5 నిమిషాలు లేట్ అయిపోతే అబ్బాయి ముర్రముర్రలు సురసురలు ఇరులు, మళ్ళీ పోయి ఏం చేయాలి అర్థం కావట్లా. అసలు వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయినాక ఏం చేయాలి అర్థం కావట్లా. పోనీ ఇంటి పక్కన వాళ్ళతో పోయి ఏమైనా కూర్చుంటారా? కూర్చోరు. మంచివాళ్ళు. ఎందుకు? సెల్ఫోన్ ఉంది, కలర్ టీవీ ఉంది, పెద్ద టీవీ. నువ్వు అడుగుతావు నన్ను, సెల్ ఫోన్ చూస్తారని. అమ్మ అస్సలు చూడరు. టీవీ చూస్తారా? నాకెందుకు లేనిపోతే తలకాయ నొప్పిది. ఏం చేస్తారు అర్థం కావట్లేదు. ఒక 10 నిమిషాలు లేట్ అయింది, వచ్చి నష్టమైంది. 10 నిమిషాలు ప్రార్థన లేట్ అయిపోయిందని చెప్పేసి అని సహవాసం నుంచి దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరొక్కసారి చెప్తున్నాను, నేను చెప్పిన వాక్యం చెప్తుంది, వాక్యం మీతో మాట్లాడుతుంది. ఆ ఉపదేశం మీద మీరు కట్టబడితే మీరు విమోచించబడ్డ వారుగా మార్చబడతారు. ఉపదేశం ప్రకారం ఏం చెప్తుంది? అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్నావు. పౌలు నువ్వు ఎక్కడ వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్తుంటే అయిపోయినాక కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. అన్న థ్యాంక్స్ అన్న, భలే సమయాన్ని ముగించావని చెప్పి అన్నాడు. సమయం దాటితే ఏం చేసేవాళ్ళని అడిగాను నేను. ఏం లేదు, స్లిప్ల మీద స్లిప్లు పంపించేవాళ్ళని చెప్పేసి అంటున్నారు నన్ను. ఏమని? ఆపేయమని. ఎప్పుడు ప్రారంభించాలో, ఎప్పుడు ముగించాలో, ఎప్పుడు పాట పాడాలో, ఎప్పుడు ఆమేననాలో అన్నీ సేవకుడి ఇష్టం కాదండి. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 9వ వచనం, సంఖ్యాకాండం 9వ అధ్యాయం 5వ వచనం ఏం చదివాం? యెహోవా మోషేకు చెప్పింది. మోషే ఎవరు చెప్పాడు? ఇజ్రాయేలుకి చెప్పాడు. ఇక్కడ తారుమారైపోతుంది. దేవుడు పెద్దలకు చెప్పింది పెద్దలు సేవకుడు చెప్పడం ప్రారంభించేశారు.
ఈ పెద్దలు ఎవరు? తాగుబోతులు. ఈ పెద్దలు ఎవరు? తిరుగుబోతులు. వాళ్ళతో అసలు దేవుడు మాట్లాడతాడా? పాస్టర్ గారు ఈరోజు నువ్వు ప్రార్థన పెట్టాలండి. ఎందుకురా? సచ్చిన రోజు. స్తోత్రం. దేవుని బిడ్డ జ్ఞాపం చేసుకోండి. ఒక గుంపు చూసాము, వాళ్ళు భూలోకానికి దీవెనకరంగా మార్చబడ్డారు. ఒక గుంపు చూసాము, చెప్పింది చేసి నశించిపోయిన గుంపు. ఫస్ట్ గుంపు ఏం చెప్పండి? ఒక గుంపు మనం చూసాము, చెప్పింది చేసి ఉపదేశ ప్రకారము చేసి భూలోకానికి దీవించబడ్డ గుంపు. ఇంకో గుంపు మనం చూసాము, చెప్పింది చేసి నశించిపోయిన గుంపు. ఎందుకు నశించిపోయారు? ఒక్కరోజు ఆ ఉపదేశాన్ని అంగీకరించారు, 365 రోజులు సొనుక్కుంటూ గొనుక్కుంటూ జీవించారు. ఇప్పుడు ఒక గుంపు చూస్తున్నామండి. ఇప్పటి వరకు చూసిన గుంపులన్నీ వేరే, ఈ గుంపు వేరే. ప్రభు వాళ్ళ కోసం రాత్రులు దేవుని మందిలో గడుపుతున్నారు. వారికి వచ్చిన లాభం ఏంది? వారికి వచ్చిన లాభం గురించి రాయబడలేదు. దేవుని మాటలు దొరకటం గొప్ప భాగ్యం అని చెప్పేసి అనుకున్నారు. శ్రద్ధగా వింటూ ఉన్నారండి, రాత్రంతా శ్రద్ధగా వింటూ ఉన్నారండి. వీళ్ళు భూమికిని ఆకాశమునకు ఆశీర్వదించబడ్డ గుంపు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ గుంపు ఏ గుంపు? భూమికి ఆకాశానికి ఆశీర్వదించబడ్డ గుంపు. ఈ గుంపు వలె మనం మార్చబడదుముగాక. ఈ గుంపు వలె మనం ఉందుముగాక. ఈ గుంపు వలె మనం ప్రపంచాన్ని పరిపాలించేవారిగా మార్చబడదుముగాక. దీవించబడేవారిగా మార్చబడదుముగాక. ఆమె. హల్లెలూయా. వింటారా? వినగలరా ఇంకా మీరు? ఇప్పుడు చదవండి ఒకసారి, నేను ముగించబోతున్నాను. రోమపత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. జాగ్రత్త వినాలి. మీరు ఏ ఉపదేశం కింద అప్పగించబడిపోయి ఉన్నారు? అసలు ఈ ఒక్క మాట చాలండి. అసలు మనకి ఇంకేమవుతుంది? అసలు మీకు బోధించబడుతున్న ఉపదేశము హృదయపూర్వకంగా అంగీకరించాలి. మీకు బోధించబడుతున్న ఉపదేశము హృదయపూర్వకంగా, నేను చెప్పడం కాదు, అది ఏదో, అది మనకి నచ్చవచ్చు, మనకు నచ్చకపోవచ్చు, మనకు రుచిగా ఉండొచ్చు, రుచిగా ఉండకపోవచ్చు. ఇది దైవ చిత్తానుసారంగా జరగబడిన ఇచ్చిన ఉపదేశం కాబట్టి ఈ ఉపదేశం మనం ఎలా మార్చబడాలి? ఎలా మార్చబడాలి? హృదయపూర్వకంగా అప్పగించుకొని దానికి మనం కట్టుకోవాలి. హృదయపూర్వకంగా అప్పగించుకొని దాన్ని కట్టుకోవాలి. అప్పుడు మాత్రం అది స్థిరపరచబడిపోయింది. అప్పుడు మాత్రం అంగీకారంగా మార్చబడిపోయిందండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా. ఒకవేళ ఇలాంటి ఆసక్తి కనుక నీకుంటే లేచి నిలబడు. చిన్న ప్రార్థన చేస్తాను నీకోసం. ఒక చిన్న ప్రార్థన చేస్తాను నీకోసం. అలాంటి ఆసక్తి. అవును ప్రభువా, ఇదిగో నోవహు చెప్పిన మాటని, నోవాహుతో మీరు బోధించిన ఉపదేశాన్ని నోవాహు విన్నాడు. దాని ప్రకారం కుటుంబం మొత్తం లోబడిపోయి చేశారు. 120 సంవత్సరాలు వాళ్ళకి శ్రేష్టమైన కృపణించారు. అమ్మా, దేవుని ఉపదేశం విన్న వాళ్ళు ఎవ్వరూ వ్యర్థులు కారు. దేవుని ఉపదేశం విన్న వాళ్ళు ఎవరు వ్యర్థులు కాదు. దేవుని వాక్యం విని నష్టపోయిన వాళ్ళు లేరు. దేవుని వాక్యం విని నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. రాత్రులు దేవుని సన్నిధిలో వాళ్ళు కలపగలిగారమ్మా. వాళ్ళు వ్యర్థులు కాదు. వాళ్ళు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డవాళ్ళు. లిమిట్ పెట్టుకొని చేసేవాళ్ళం కాదు భక్తి. మన జీవితం ఆయన కోసమే కదా. ఈ సాక్షికి జీవిస్తానని నువ్వు సాక్ష్యం చెప్పలా? ఈ సాక్షికి బతుకుతానని నువ్వు మాట్లాడలా? ఏదో ఉపదేశం ఏమైపోయింది? ఆ రోజు ఆ వాక్యం ఉన్నప్పుడు నీ హృదయంలో నుంచి ఎన్ని కన్నీళ్ళు వచ్చినాయి? ఈరోజు ఏమైపోయినాయి కన్నీళ్ళు? కళ్ళు మూసుకుని తెలిసి కళ్ళు మూసుకున్నావు తెలిసి ప్రతి ఒక్కరు ప్రభా సహాయం చేయండి, ప్రభా సహాయం చేయండి.
హృదయపూర్వకంగా నేను అంగీకరిస్తాను. మీకు నచ్చితే ప్రార్థన చేసుకోండి తల్లి. తమ్ముడా, మీకు నచ్చితేనే ప్రార్థన చేసుకోండి. నీ ఉపదేశ క్రమాన్ని నేను వాటిస్తాను. హృదయపూర్వకంగా అంగీకరిస్తాను నాయన. 120 సంవత్సరాలు బాబు. ఒక్కడితో మాట్లాడితే 7 అంగీకరించారండి. ఆ 7 రక్షించబడ్డారు. యెహోవా చెప్పిన మాటలు మోషే అన్నాడు. మోషే చెప్పిన మాటలు ఇజ్రాయేలు విన్నారు. కానీ అరణ్యములో పస్కా పండుగను ఆచరించారు. కానీ తీరా ఏమైపోయింది తెలుసు? అది సనుక్కొని గొనుక్కొని అరణ్యంలో నశించిపోయారు. పగల మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో నడిపించబడ్డ వాళ్ళండి వాళ్ళు. పగల మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో నడిపించబడ్డ వాళ్ళండి వాళ్ళు. ఇదిగో ఇక్కడ ఒక టీం ఉందండి. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో ఒక సమూహం కనపడుతుంది. రాత్రంతా ప్రభువుని ఆరాధిస్తున్న సమూహం, రాత్రంతా దేవుని మాట్లాడిన సమూహము. సమయం లేదు వాళ్ళకి, సమయం లేదు వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.